నమస్తే. నోవెల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకిల్పాటి. అమ్మ బంగారు కళ వింటున్నాం కదా. అరవిందకు సమీర కలవడం, సమీర తల్లి గురించి, తన జీవితం గురించి చెప్తుంది. అది విన్నాక తన స్ఫూర్తికి అంగవైకల్యం ఉన్నా కూడా దానిని జయించి జీవితంలో పైకి వచ్చే ప్రముఖుల గురించి చెప్పి స్ఫూర్తిని ప్రోత్సహించాలి అని అనుకుంటుంది. ఆ క్రమంలో క్రిస్టఫర్ నోలాన్ అనే రచయిత గురించి చెప్తుంది. అరవిందకు గోపాలరావు, మీనాక్షి దంపతుల పరిచయం, వాళ్ళ జీవన విధానం అభినవ్ ద్వారా తెలుసుకుంటుంది. అరవిందకు దేవి ప్రకాష్ల వలన తన మామగారికి పక్షవాతం వచ్చింది అని తెలిసి ఆయనను పరామర్శించడానికి వికాస్ ఇంటికి వెళ్తుంది. అక్కడ వికాస్ భార్యను, ఆ ఇంటి వాతావరణాన్ని, తను ఉన్నప్పటి పరిస్థితులను పోల్చుకొని తనకన్నా వికాస్ రెండవ భార్య తెలివైనది అని అనుకుంటుంది. స్ఫూర్తి ఒకరోజు చిన్న కవిత రాసి అరవింద్కు చూపిస్తుంది. అది తన కర్తవ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఇంతవరకు విన్నాం కదా. ఇక కథలోకి వెళ్తే, ఇవాళ నేను మీనాక్షి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను అరవింద, మీరు కూడా వస్తారా? జాహ్నవిని స్కూల్కి తీసుకురావడం మొదలుపెట్టాక తనలో కొంచెం మార్పు కనబడుతుంది, కొంచెం స్పందన కలుగుతుందని నా అభిప్రాయం. అందుకే అందరిలోకి తీసుకురావడం మొదలు పెడితే బహుశా ఇంకా ఇంప్రూవ్మెంట్ కలుగుతుందేమోనన్న ఆశ. అలాగే చెయ్యండి అభినవ్, నేను కూడా తప్పకుండా వస్తాను. ఆంటీతో మాట్లాడితే మనసు చాలా ప్రశాంతతకు లోనవుతుంది. మీనాక్షి గారు వీళ్ళిద్దరినీ నవ్వుతూ ఆహ్వానించారు. సరదాగా కబుర్లు, నవ్వులు. వీళ్ళు నవ్వుతూ గట్టిగా మాట్లాడుతుంటే జాహ్నవి పెదవులపై చిన్న చిరునవ్వు కనపడింది. ముందుగా అరవింద్ చూసింది. అభినవ్, జాహ్నవి గారిలో స్పందన, ఆవిడ ముఖం మీద చిరునవ్వు చూశాను. కానీ వాళ్ళందరూ చూసేసరికి జాహ్నవి మామూలుగా ఉంది. తన మాట నమ్మరేమో అన్నట్లుగా. నిజం అభినవ్, ఆవిడ నవ్వారు. నేను నమ్ముతాను అరవింద, ఆమెలో స్పందన కలుగుతుందని నేను గ్రహించాను. అందుకనే ఆమెను జనసమూహంలోకి తీసుకువస్తే మార్పు రావచ్చు. మిరకిల్స్ హ్యాపెన్స్ కదా అన్నాడు అభినవ్. స్ఫూర్తి ఏదో కవిత రాసిందట కదా, చాలా సంతోషమమ్మా. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఒంటరిగా నీ పాప కోసం ఏదో చెయ్యాలని, చెయ్యగలుగుతానన్న నీ సంకల్పం మెచ్చుకోదగ్గది అన్నారు మీనాక్షి గారు. లేదండి, నేను అంత గొప్పదాన్నేం కాదు. ఏదో చెయ్యాలన్న తపన ఉన్నా చెయ్యూత అందించే వాళ్ళు కూడా ఉండాలి కదా. దైవం మీలాంటి వాళ్ళ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే నేను జీవితంలో ముందడుగు వేయగలుగుతున్నాను. అలా అంటే నేను ఒప్పుకోనమ్మా. జీవితంలో ఏం సాధించాలన్న సంకల్పం అన్నది ఉండాలి. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. ఏ మనిషికి జీవితం అన్నది వడ్డించిన విస్తరి కాదు. జీవితం అంటేనే కష్టసుఖాల మేలు కలయిక. గులాబీకి ముళ్ళుంటాయని గులాబీని త్వజిస్తామా? రాళ్ళు ఉన్నాయని ఆ దారిని వెళ్ళడం మానేస్తామా? గులాబీ నుంచి ముళ్ళు వేరు చేస్తాం. గులాబీ అందాన్ని, సువాసనను ఆస్వాదిస్తాం. దారిలో రాళ్ళుంటే ఏరి దారి సుగమం చేసుకుంటాం. జీవితం కూడా అంతే. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే మా పిన్ని కొడుక్కు సెరెబ్రల్ పాలసీ ఉన్న పిల్లాడు పుట్టాడు. అతని భార్యకు యూట్రస్ చిన్నది. గర్భంలో ఉన్న శిశువుకు ఆక్సిజన్ సరిగ్గా అందలేదట. పుట్టిన వెంటనే అంతా నార్మల్గా ఉందనుకున్నారు. ఎందుకంటే కాళ్ళు, చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాలక్రమేణా అందరి పిల్లల్లా నవ్వడం, బోర్లా పడ్డం, ఏమీ చెయ్యకపోతే అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. డాక్టర్ సెరెబ్రల్ పాలసీ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది అన్న వివరాలు చెప్పారు. ట్రీట్మెంట్ ఉందని దాని గురించి విశదంగా చెప్పారో లేదో నాకు తెలియదు. మొత్తానికి వాళ్ళు ఆ పిల్లవాడికి ట్రీట్మెంట్ ఏమీ ఇప్పించలేదు. మా ప్రారబ్ధ కర్మ ఇలాగే ఉంది, అందుకే ఇలాంటి పిల్లవాడు పుట్టాడు. క్రితం జన్మలో ఏదో పాపం చేసి ఉంటాం, ఆ పాపం ఇలా పట్టి కుదుపుతుంది అని వాళ్ళకు వాళ్ళు సరిపెట్టుకున్నారు. అలా కాకుండా వాళ్ళు కూడా నీలాగా వజ్ర సంకల్పంతో డాక్టర్ను కలిసి సలహా మేరకు మందులు వాడడమో లేక ఫిజియోథెరపీ లాంటి పద్ధతుల వల్ల కొంచెం అవయవాల్లో కదలిక తెప్పించి ఉంటే ఆ పిల్లవాడు బతికి ఉండేవాడేమో. అదేంటాంటీ, ఆ పిల్లవాడు జీవించలేడా అని అడిగింది అరవింద. ఎందుకంటే క్రిస్టఫర్ కూడా తన 43వ ఏట చనిపోయాడు. ఆ సంగతి తాను స్ఫూర్తికి చెప్పకపోయినా తనకు తెలుసు. ఏ కదలిక లేకుండా ఎన్నాళ్ళుంటాడమ్మా? కదలిక లేని శవంలా మంచం మీదే ఉండేవాడు. అన్నీ మంచం మీదే. భోజనం కూడా జావలాగా చేసి నోట్లో పోస్తే సగం లోపలికి వెళ్ళేది, సగం బయటికి వచ్చేసేది. 15 ఏళ్ళు బతికి పోయాడు.
ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకమ్మా. నీ చల్లని మనసే నీ పాపకు శ్రీరామ రక్ష. ఈ కథ కూడా నిన్ను ఎంకరేజ్ చేయడానికి చెప్పాను తప్ప మరో ఉద్దేశం లేదు అన్నారు మీనాక్షి గారు. ఈ లోపల బయటికి వెళ్ళిన గోపాలరావు గారు వచ్చారు. మీరొచ్చి ఎంతసేపు అయింది? వస్తున్నారని తెలిస్తే నేను ఇంట్లో ఉండేవాడిని కదా, మీతో మాట్లాడడానికి నేను తగనా? అలాంటిదేం లేదు అంకుల్, అనుకోకుండా అభినవ్ వస్తున్నారంటే నేను కూడా వచ్చాను అంతే అంది అరవింద. నాకు నీలాంటి ఒక అమ్మాయి, అభినవ్ లాంటి ఒక అబ్బాయి ఉంటే ఎంత బాగుండేదో కదా అన్నారు గోపాలరావు గారు. ఇప్పుడు మాత్రం ఏమైంది అంకుల్, మమ్మల్ని ఇద్దరినీ దత్తత తీసుకోండి అన్నాడు అభినవ్. ఈ ఐడియా బాగుందోయ్, అలాగే చేద్దాం, ఏమంటావు మీనా? దత్తత అంటూ విడిగా తీసుకోవాలా అండి? వాళ్ళు ఇప్పుడు కూడా మన పిల్లలే కదా, మనసులో లేనివి కాగితాల్లో వస్తాయా? కరెక్ట్గా అన్నారమ్మా, ఏదైనా మనసులో ఉండాలి అంది అరవింద. ఏ బంధాన్నైనా మనసులు దగ్గర చెయ్యాలి కానీ కాగితాలు కాదు, మనసుకు స్పందన ఉంటుంది, కాగితానికి ఉంటుందా అన్నారు మీనాక్షి గారు. అరవింద, నాకు ఒక మంచి ఐడియా వచ్చిందమ్మా. మీ స్కూలుకు ఫండ్స్ రైజ్ చేయటానికి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేద్దాం. మనం రిక్వెస్ట్ చేస్తే ప్రముఖ కళాకారులు ఎవరైనా చారిటీ షో చేయవచ్చు. టిక్కెట్లు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో నీ స్కూల్ ఇంప్రూవ్మెంట్కు వాడుకోవచ్చు. ఏమంటావ్? మీరు ఇంత మంచి ఆలోచనలు చెప్తే ఏమంటాను అంకుల్, ఓకే అంటాను అంది నవ్వుతూ అరవింద. ఎవరిని పిలవాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది ముందు ఒక ప్లాన్ ప్రకారం కాగితం మీద పెట్టి ప్రజెంట్ చేయగలిగితే ఎవరైనా స్పాన్సర్స్ దొరుకుతారేమో ప్రయత్నించవచ్చు. అలాగే అంకుల్, దీన్నంతా నేను కంప్యూటర్లో పవర్ పాయింట్ మీద తయారు చేస్తాను. ముందుగా దీనికి కావలసినవి ఏమిటి అని ఒక లిస్ట్ తయారు చేసుకొని నాకు ఇస్తే నేను ప్రజెంటేషన్ తయారు చేస్తాను అన్నాడు అభినవ్. దీనికి సరియైన వ్యక్తి మీ ఆంటీ, ఎందుకంటే ఆవిడ ఇలాంటి చారిటీ షోలు మా ఆర్మీ వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం చేసింది. ఆవిడ గైడెన్స్లో మీరు ప్లాన్ చేయండి, నేను చెయ్యగలిగిన సహాయం నేను కూడా చేస్తానన్నారు గోపాలరావు గారు. ఇంకా మేము సెలవు తీసుకుంటామండి, దీని గురించి ఏం చెయ్యాలన్న దానికి మరొక రోజు ఫిక్స్ చేసుకొని మాట్లాడుకుందాం అంటూ ఇద్దరూ సెలవు తీసుకున్నారు. అరవిందను ఇంటి దగ్గర దింపి తను ఇంటికి వెళ్ళిపోయాడు అభినవ్. ఆ రోజు స్ఫూర్తిని తీసుకురాలేదు, మందు వల్ల నిద్రమత్తులో ఉంది. మంచి మనుషులు మంచి మనసుతో మంచి కార్యం తలపడితే దేవుడు కూడా తప్పకుండా సహాయపడతాడు. వీళ్ళందరి సామూహిక శ్రమకు ఫలితంగా డ్యాన్స్ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అన్నిటికన్నా హైలైట్ స్ఫూర్తి పాడిన ప్రార్థనా గీతం. ప్రోగ్రాం గురించి ఫైనల్ మీటింగ్ అరవింద ఇంట్లో పెట్టుకున్నారు. అభినవ్, గోపాలరావు గారు, మీనాక్షి గారు, సమీర అందరూ వచ్చారు. ఏం చెయ్యాలి, ఎవరి డ్యూటీ ఏమిటి అన్న డిస్కషన్లో ఉండగా అప్పటిదాకా శ్రోతగా ఉన్న స్ఫూర్తి మాట్లాడింది. నేను ఒక మాట అడగవచ్చా అని పర్మిషన్ కోసం ఆగింది. తప్పకుండా అడుగమ్మా, ఏం కావాలి అన్నారు మీనాక్షి గారు. ఫంక్షన్లో మొదటగా ప్రార్థనా గీతం ఉంటుంది కదా? అవును, ఏం? అది నేను పాడతాను, మీకు అబ్జెక్షన్ లేకపోతే. అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఆ చిన్ని పాప ఆలోచనకు. స్ఫూర్తికి వీళ్ళు చేస్తున్న కార్యక్రమంలో తాను కూడా ఇతోధికంగా చెయ్యాలన్న తపన ఆ చిన్ని మనసుకు. తప్పకుండా తల్లి, ఏం పాడతావు? మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడతాను. ఈ పాట ఎవరు రాశారో తెలుసా? తెలుసు, శంకరంబాడి సుందరాచారి గారు. ఎవరు పాడారో తెలుసా? అది తెలుసు, టంగుటూరి సూర్యకుమారి గారు. పాడి వినిపించనా? పాడి వినిపించు అన్నారు అందరూ. చక్కగా గొంతు సవరించుకొని పాట మొదలుపెట్టింది. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ చాలా చక్కని ఉచ్చారణ, చక్కని గలం. ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. పాట ముగియగానే అందరూ చప్పట్లు కొట్టారు. స్ఫూర్తి కొంచెం సిగ్గుపడింది. అరవిందకు నోట మాట రాలేదు. ఆనందంతో కంట్లో కన్నీరు. పాట పాడుతుందని జ్యోతి అప్పుడప్పుడు చెప్తుంది కానీ తానెప్పుడూ శ్రద్ధగా వినలేదు. మీనాక్షి గారు లేచి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. చాలా బాగా పాడావమ్మా, ఈ పాట నీకెవరు నేర్పారు?
ఎవరూ నేర్పలేదు. నాకు పాటలు చాలా ఇష్టం అంటే అమ్మ టేప్ రికార్డర్ కొని ఇచ్చింది. ఇదివరకు అమ్మ తెచ్చిపెట్టేది పాటల క్యాసెట్స్. ఈ మధ్య అమ్మ నన్ను బజార్ తీసుకెళ్ళినప్పుడు నా అంతటా నేనే నాకు ఇష్టమైనవి కొనుక్కుంటున్నాను. దేశభక్తి గేయాలు ఎలా ఉంటాయో అని ఒక క్యాసెట్ కొన్నాను. అందులో ఈ పాట ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. చాలాసార్లు విన్నాను. అందుకని నాకు పాడడం వచ్చింది అంది స్ఫూర్తి. అభినవ్, స్ఫూర్తికి సంగీతం నేర్పిస్తే బాగుంటుందేమో కదా, నీ సలహా ఏమిటి అన్నారు గోపాలరావు గారు. అరవింద ఒప్పుకోకపోయినా నేను తీసుకువెళ్ళి నేర్పిస్తాను అంకుల్. నేనెందుకు ఒప్పుకోను? నా కూతురు అభివృద్ధి నాకు మాత్రం సమ్మతం కాదా? అయితే స్ఫూర్తి ఆ రోజు ప్రార్థనా గీతం పాడడం నిర్ణయమైపోయింది అన్నాడు అభినవ్. ముందుగా స్ఫూర్తి పాట గురించి పబ్లిసిటీ ఇవ్వకపోయినా డ్యాన్స్ ప్రోగ్రాం కవరేజ్కు వచ్చిన మీడియా పత్రికలు స్ఫూర్తి గురించి, అరవింద స్కూల్ గురించి హైలైట్ చేశాయి. వికాస్ టీవీ కవరేజ్ చూడలేకపోయాడు. కానీ మర్నాడు పేపర్లో స్ఫూర్తి పాట గురించి, అరవింద స్కూల్ గురించి రాస్తూ డాన్సర్తో అరవింద, అభినవ్, స్ఫూర్తిల ఫోటో కూడా ప్రచురించారు. అభినవ్ను, అరవిందను చూసి అరవింద మళ్ళీ పెళ్లి చేసుకుందా అన్న ప్రశ్న ఉదయించింది అతని మనసులో. డ్యాన్స్ ప్రోగ్రాం సక్సెస్ కావడంతో స్కూల్ని ఇంకా అభివృద్ధి పరచాలన్న ఆలోచన వచ్చింది. ప్రస్తుతం ఏ ఇంట్లో వాళ్ళు స్కూల్ నడుపుతున్నారో ఆ స్కూల్ బిల్డింగ్ కొనేస్తే ఉన్న స్థలంలో తమకున్న వనరులతో అవసరమైన మేరకు పెంపొందించవచ్చు. అనుకున్నదే తడవుగా అభినవ్ తన మిత్రుణ్ణి కాంటాక్ట్ చేశాడు. అతనితో వివరంగా ఆ స్థలం తాము ఎందుకు కొనదలుచుకున్నారో వివరించాడు. వారి ఆలోచన విన్న మిత్రుడు అది ఇద్దరి అన్నదమ్ముల ఆస్తి అని, రెండో అతన్ని కూడా కన్సల్ట్ చేస్తే కానీ ఏ విషయం చెప్పలేనన్నాడు. ఆ స్థలం సుమారు 2000 గజాల స్థలం. పాతకాలం నాటి స్థలం కాబట్టి మధ్యలో చిన్నగా ఇల్లు, చుట్టూ తోట ఏర్పరచుకున్నారు. ఈ రోజుల్లో అంత స్థలం దొరకడం కష్టం. దొరికినా ఏ బిల్డరో ఫ్లాట్స్ మీద ఫ్లాట్స్ కట్టేస్తాడు. కొద్ది రోజులకే ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ కూడా ఒప్పుకున్నాడని, మార్కెట్ రేటు ఎంతో కనుక్కొని దాంట్లో 70% మాత్రమే తాము తీసుకుంటామని చెప్పడంతో అరవింద, అభినవులు చాలా సంతోషించారు. స్థలం స్కూల్ పేరు ఆశ్రిత అని రిజిస్టర్ చేయబడింది. ఆ స్థలం తమ స్కూల్ పేరు మీద రిజిస్టర్ అయిన రోజున అభినవ్, అరవింద, సమీర చాలా సంతోషించారు. సమీరను తమలో ఒక భాగంగానే ప్రవర్తించేవారు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలకు ఎక్కువగా కార్యరూపం ఇచ్చినది సమీర. ఇప్పుడున్న డబ్బుతో పిల్లలకు అనువుగా ఉండేటట్లు వాళ్ళ వీల్ చైర్స్ వెళ్లేందుకు అనువుగా క్లాస్ రూములు కట్టాలి. ముందు ముందు డబ్బు కూడితే కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ వేయాలి. కానీ లిఫ్ట్ తప్పదు. అది ఇంకా పెద్ద ప్రణాళిక. ఏ ప్రణాళిక అయినా జరుగుతుందనే వేస్తాం. ఆ తర్వాత జరగడం జరగకపోవడం కాలం మీద, దేవుడి మీద వదిలేయక తప్పదు. కొన్ని విషయాలు కాలానికి వదిలేయడమే మంచిది. ఆలోచన వచ్చాక అది అమలు పెట్టడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఒక్కటే చిక్కు. బిల్డింగ్ తయారయ్యేదాకా కొన్నాళ్ళు స్కూల్ మూసివేయడం కానీ, లేకపోతే వేరే ఇల్లు అద్దెకి తీసుకోవడం కానీ జరగాలి. దానికి గోపాలరావు గారు మార్గం చూపించారు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. అప్పట్లో సికింద్రాబాద్లో చవకగా వస్తుందని ఇంకో మిలిటరీ ఆఫీసర్తో కలిసి 1000 చదరపు గజాల ఇల్లు, చుట్టూ బోలెడు ఖాళీ స్థలం ఉన్నాయి. కిందే కాకుండా పైన కూడా ఎవరైనా గెస్టులు వస్తే ఉంటాయని రూములు వేసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ స్కూల్కి ఇచ్చి వాళ్ళిద్దరూ పై రూముల్లో సర్దుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు చేస్తున్న సహాయానికి ఎంతిచ్చినా రుణం తీర్చుకోలేమని అనుకుంది అరవింద. మనమంతా ఒకటైనప్పుడు రుణాల ప్రసక్తి ఎక్కడుందమ్మా అన్నారు మీనాక్షి గారు. వీలు చూసుకొని తన ఫ్రెండ్స్ ద్వారా పోగు చేసిన డబ్బు స్కూల్ కోసం జమ చేస్తున్నాడు ప్రకాష్. సొంత అన్నదమ్ముళ్లా సహాయం చేస్తున్న ప్రకాష్ అంటే ఎంతో ప్రేమ అరవిందకు. ఏ జన్మ రుణానుబంధమో అనుకోకుండా ఉండలేకపోతుంది. ఇందులో దేవి ప్రోత్సాహం కూడా ఉందన్న సంగతి విదితమే. స్ఫూర్తి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇంటికే టీచర్ వచ్చే ఏర్పాటు చేసింది అరవింద. సంగీతంలో మంచి నిష్ణాతురాలైన, విధివసాన్న కళాకారిణి కాలేకపోయినా ఒక అరవమామి దొరికింది. ఆవిడ గురించి కూడా సమాచారం సేకరించింది సమీర. సమీర స్నేహితురాలు ఈ మామీ దగ్గర నేర్చుకుంటుందట. మాటల మధ్యలో ప్రసక్తి వచ్చినప్పుడు సమీర సంగీతం నేర్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అప్పుడు చెప్పింది ఈవిడ గురించి.
శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళుంటే గురువుకి కూడా ఆనందం. స్ఫూర్తి శ్రద్ధ చూసి మామి కూడా ఇనుముడించిన ప్రోత్సాహంతో నేర్పుతుంది. అరవిందకు స్కూల్ పనితో, ట్యుటోరియల్ కాలేజీ పనితో అస్సలు తీరుబడి దొరకడం లేదు. తను అనుకున్న లక్ష్యం సాధించడానికి సవ్యసాచిలా పనిచేస్తుంది. స్ఫూర్తి తన లోపాన్ని మర్చిపోయి చదువులోనూ సంగీతంలోనూ పూర్తిగా శ్రద్ధ వహిస్తుంది. ఎంత ప్రయత్నించినా చాలా విషయాలకు ఇంకొకరి మీద ఆధారపడవలసి వస్తుంది. ఈ విషయం ఆమెకు బాధాకరంగా ఉంది. వీలైనంత వరకు అమ్మకు కానీ జ్యోతికి కానీ కష్టం కలిగించకుండా తన పని తను చేసుకోవాలని తాపత్రయపడుతుంది. కానీ సాధ్యం కావటం లేదు. ఇంకా ఇప్పటికీ అమ్మ రోజు స్నానం చేయిస్తుంది. అమ్మ తన కోసం చాలా కష్టపడుతుంది. అప్పుడప్పుడు ఆమె మనసులో తలెత్తే చిన్న కోరిక నాన్న ఉంటే బాగుండునేమో అని. బయట ప్రపంచం తెలియని రోజుల్లో ఆమె స్మృతి పదంలో తండ్రి పాత్ర అంతలేదు. ప్రపంచం అంటే అమ్మమ్మ, తాత, జ్యోతి, పూర్ణిమ ఆంటీ, అభినవ్ అంకుల్ వీరు తప్ప ఆమెకు ఎవ్వరూ తెలీదు. పార్కుకు వెళ్ళినా మిగిలిన పిల్లలు సాయంకాలం సమయం అమ్మలతోనూ లేకపోతే ఆయాలతోనూ ఇంకా కొంతమంది అమ్మమ్మలు, నానమ్మలు, తాతలతో వచ్చేవారు. క్రిస్టఫర్ కథ ఆమెలో చెరగని ముద్ర వేసింది. ఆ కథ మూలంగా నాన్న అన్న పాత్ర ప్రవేశపెట్టడం జరుగుతుందంటే బహుశా అరవింద ఈ కథ చెప్పడానికి సాహసించి ఉండేది కాదు. తనకు తెలియకుండానే నాన్న అన్న చాలా ముఖ్యమైన పాత్రను కూతురి మనసులో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత టీవీలో వచ్చే సినిమాలు వీటి ద్వారా కూడా నాన్న యొక్క ప్రాముఖ్యత తెలిసింది. అందరికీ నాన్నలున్నారు, తనకి నాన్న ఎందుకు లేరు? అమ్మను అడిగితే నాన్న ఎక్కడో దూరంగా ఉన్నాడంటుంది. ఎంత దూరంగా ఉన్నా ఒక్కసారి కూడా రావడానికి వీలు కాదా? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. అమ్మను అడిగితే బాధపడుతుంది. నాన్న ఉంటే క్రిస్టఫర్ అంకుల్ ఫాదర్లా తనకు కథలు చదివి చెప్పడం, తనను బయటికి తీసుకువెళ్ళడం అన్నీ చేసుండేవారు. అప్పుడు తను కూడా క్రిస్టఫర్ అంకుల్ లాగా బోల్డ్ పద్యాలు, పుస్తకాలు రాయవచ్చు. తన పుస్తకాలు చూసి అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఆ రోజు స్టేజ్ మీద పాడినప్పుడు కూడా అందరూ ఎంత బాగా పొగిడారో. అదే నాన్న కూడా ఉండి తనను అమ్మ ముద్దు పెట్టుకున్నట్లుగా ముద్దు పెట్టుకొని అందరిలాగా, అందరికన్నా ఎక్కువగా తనను పొగిడితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఆలోచనలు స్ఫూర్తి మనసులో. కానీ ఈ ఆలోచనలు ఆమె ఎవ్వరితోనూ పంచుకోలేదు. అమ్మ తప్ప ఆత్మీయులు లేరు. జ్యోతి అక్కకు అర్థమవుతుందో లేదో తెలియదు. ఆమె చిన్ని మనసులో రకరకాల ఆలోచనలు. మిగిలిన శరీరం సహకరించకపోయినా ఆమె ఆలోచన సరళి ఆమె వయసు కన్నా ఎక్కువే సాగుతుంది. బహుశా అన్ని అవయవాల శక్తి ఆమె మేధస్సులో కేంద్రీకృతమైందేమో. అదృష్టవశాత్తు ఆమె ఆలోచన శక్తి, తెలివితేటలు నార్మల్ చైల్డ్కు ఉన్నట్లుగా ఉన్నాయి. గుడ్డిలో మెల్ల అన్నట్లు అరవింద ఈ విషయంలో అదృష్టవంతురాలు. పరిస్థితులకు తల వంచకుండా ఎదిరీది తనను తాను నిలదొక్కుకున్న కూతురంటే ఆనందంగా ఉన్న విచ్ఛిన్నమైన ఆమె సంసార జీవితం ప్రభాకర్, కాత్యాయనులకు ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. కొడుకు చూస్తే తమ ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకొని వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు. కూతుర్ని, భార్యను వదులుచుకొని అల్లుడు తన స్వార్థం చూసుకున్నాడు. ఈ స్వార్థం మనిషిని జయిస్తుంది. కోరిక నుంచే స్వార్థం పుడుతుంది. ఈ జగత్ భ్రమణానికి కూడా కోరిక అన్నదే నాంది. కోరిక లేకపోతే మనిషి సన్యాసి అవుతాడు. నిజానికి సన్యాసి కూడా కోరిక లేనివాడు కాదు. భగవత్ సాక్షాత్కారం పొందాలనుకోవడం కూడా ఒక కోరిక. అలా కాక తనలో ఉన్న భగవత్ స్వరూపాన్ని దర్శించగలిగితే ఆ కోరిక నెరవేరినట్లే. కానీ కోరికలకు అంతులేదు. అవి సముద్రంలోని అలల్లాంటివి. అలా సముద్రంలోని అలల్లాంటి కోరికలను తీర్చుకుంటూ పోతే దానికి అంతులేదు. కోరిక అన్నదానికి ఎక్కడో అక్కడ ఆనకట్ట వెయ్యాలి. కోరికను జయించినవాడు మనిషి స్వార్థాన్ని కూడా జయించగలడు. స్వార్థాన్ని జయించిన మానవుడు శాంతికి మూలస్తంభంగా మారగలుగుతాడు. అలాంటి ఎన్నో స్తంభాలు విశ్వశాంతికి పునాదులవుతాయి. కానీ ఇవన్నీ అనుకోవడానికి, పుస్తకాల్లో చదవడానికి, రోజు పొద్దున్నే టీవీల్లో వచ్చే మహాత్ముల ప్రవచనాల్లో వినడానికి మాత్రమే పనికొస్తాయి. నిజంగా అందరూ పాటిస్తే అందరూ మహాత్ములే. ప్రభాకర్, కాత్యాయని జీవిత మలిసంధ్యలో ఉన్నా కూడా ఇలాంటి సూక్తులు వింటున్నా బాధను జయించలేకపోతున్నారు. కోరిక ఉన్న చోటే బాధ కూడా ఉంటుంది.
సాధారణ మానవుల్లాగా కూతురి కాపురం బాగుండాలని, ఆమె పిల్లా పాపలతో కలకల్లాడాలని కోరుకోవడం సహజం. అలాగే పుత్రోదయం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో, ఆ పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించాలని కొడుకు తాము తెచ్చి మెచ్చిన పిల్లను చేసుకొని తల్లిదండ్రుల ఆనతి ప్రకారం నడుచుకోవాలని, అలా చేసినప్పుడు కూడా పుత్రోదయం నాటి ఆనందం కలుగుతుంది. తాను అనుకోనట్లుగా జరిగినప్పుడు ఆ పుత్రోదయంలో కూడా ఆనందం కలగదు సరికదా, బాధను ఎదుర్కోవలసి వస్తుంది. ఇదే జగత్ సూత్రధారి ఆడించే జగన్ నాటకం. ఎవరి పాత్రకు ఎప్పుడు ముగింపు పాడుతారో తెలియదు. దేవి నుంచి మెయిల్ వచ్చింది. వదినా, ఈరోజు పొద్దున్నే ఫోన్ వచ్చింది, నాన్న పోయారట అంటూ. అరవిందకు రాత్రి మెయిల్ చెక్ చేయడం అలవాటు. మెయిల్ చూసిన వెంటనే దేవికి ఫోన్ చేసింది. దేవే ఫోన్ తీసింది. ఏమిటి దేవి, ఈరోజు పొద్దున్న అంటే మీ టైమా మా టైమా అని అడిగింది. మాకు పొద్దున్న అంటే మీకు ఇంకా రాత్రే వదినా, ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేశాడు. నువ్వు నాన్నని చూడ్డానికి వెళ్ళావని కూడా చెప్పాడు. నీకు ఫోన్ చేసి చెప్పే ధైర్యం ఉండకపోవచ్చు. తెల్లవారితే కానీ దహన సంస్కారాలు చెయ్యరు కదా, నేను వెంటనే రాలేను. నీకు ఇష్టమైతే వెళ్తావని మెయిల్ పెట్టాను. నువ్వు ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతావనుకోలేదు వదినా. సరే, ధైర్యంగా ఉండు. ఇంతకన్నా ఏం మాట్లాడను. మీ అమ్మగారికి ధైర్యం చెప్పడానికైనా రా. ఆఖరి చూపు దక్కలేదని మానయ్యకు. ఇప్పుడు ఆవిడకు మనోధైర్యం ఇవ్వాల్సిన వాళ్ళు మీరే అంది అరవింద. థ్యాంక్స్ వదినా, అలాగే వస్తాను. వదినివైనా ఏ సంగతైనా నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అంది దేవి. తల్లికి ఫోన్ చేసి చెప్పింది. మేం వెళ్ళాలంటావా అని అడిగింది కాత్యాయిని. నేను స్ఫూర్తి వెళ్తామమ్మా, మీకిష్టమైతే మీరు రండి, చెప్పడం మంచిదని చెప్పాను. ఆ ఇంటితో బంధం తెగిపోయాక నువ్వు మాత్రం ఎందుకే? పైగా స్ఫూర్తిని కూడా తీసుకువెళ్తానంటున్నావు. నీకు మతిగాని పోయిందా? నాకు మతిపోలేదు, కానీ స్ఫూర్తి ఆయన మనవరాలమ్మా. ఆయన కడసారి యాత్రకు వెళ్ళడం మనవరాలుగా విధి అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కాదనుకున్నా వాళ్ళ కొడుకు మొదటి సంతానం. వెళ్ళి ఆయన కాళ్ళకు దండం పెట్టించి తీసుకువస్తాను. సరే, నీ ఇష్టం. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావుగా. అదేం మాటమ్మా, మీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నాను? అలాంటి నిష్ఠూరాలు మాట్లాడతావే? నాకు మీరు తప్ప ఎవరున్నారు? మీరు నేర్పిన సంస్కారం నాలో ఇంకా మిగిలి ఉందమ్మా, అందుకే వెళ్తానంటున్నాను అంది అరవింద. మర్నాడు పొద్దున్న లేచాక స్ఫూర్తిని కూడా లేపింది. నేను ఒక దగ్గరికి తీసుకువెళ్తాను స్ఫూర్తి, ప్రశ్నలు వెయ్యొద్దు. నేను ఏం చెప్తే అది చెయ్యు. ఇంటికి వచ్చాక నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అంది. తల్లి మాటలకు తల ఊపింది స్ఫూర్తి. జ్ఞానం పెరుగుతున్నా తల్లి మాటలకు ఎదురు చెప్పడం అలవాట్లేదు. ఎప్పుడూ అరవింద కోపగించుకోలేదు. ఆ అవసరం కూడా కలగలేదు. అరవింద వెళ్ళేసరికి బంధువులు అందరూ వచ్చి ఉన్నారు. కారులోంచి దిగి కారులో ఉన్న వీల్ చైర్ తీసింది. స్ఫూర్తిని మెల్లిగా చైర్లోకి రావడానికి అనువైన సహాయం అందించింది. వీల్ చైర్ తోసుకుంటూ గుమ్మం దాకా వచ్చింది. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరిలో అలజడి మొదలైంది. ఎవరొచ్చారు? అందులో చాలామందికి అరవిందను చూసిన గుర్తులేదు. ఎప్పుడో పెళ్లిలో చూశారు. ఎప్పుడో 10 ఏళ్ల నాటి మాట. శవం హాల్లో పడుకోబెట్టారు. తలకట్టున దీపం. ఎవరో బంధువుల్లో గుర్తుపట్టిన వాళ్ళు అరవింద, వికాస్ మొదటి భార్య. ఆ పిల్ల బహుశా కూతురై ఉంటుంది అనుకున్నారు. ఏడుపు ఆపి ఇంకో ఇల్లాలు అంది. అవును, ఎవరో చెప్పగా విన్నాను. అవకరం ఉన్న పిల్లట కదా, అందుకే వికాస్ దాన్ని వదిలి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అన్నీ అరవింద చెవున పడుతున్నా కూడా ఏమీ పట్టించుకోదలుచుకోలేదు. స్ఫూర్తికి ఇవన్నీ అర్థమయ్యే వయసు లేదు. ఒక్క అరవింద అన్న మాట అర్థమైంది. అది అమ్మ పేరు. బహుశా అమ్మకు తెలుసున్న వాళ్ళై ఉంటారు అనుకుంది. అరవింద పేరు వినగానే వికాస్ తలెత్తి చూశాడు. తను రావడమే కాకుండా కూతుర్ని ఎందుకు తీసుకొచ్చింది? కానీ కారణం లేకుండా అరవింద ఏ పని చెయ్యదు. వికాస్ తన వైపు చూడగానే మెల్లిగా అతనికి మాత్రమే వినపడేటట్లుగా చెప్పింది. దేవి ద్వారా తెలిసింది అని. తాతగారు కదా, స్ఫూర్తితో దండం పెట్టిద్దామని తీసుకొచ్చాను. మీరు శ్రమ అనుకోకుండా సహాయం చేస్తే ఆ తర్వాత మా మానాన్న మేం వెళ్ళిపోతాం అంది. ఎందుకో తెలియకుండా వికాస్ కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. అలాగే అంటూ వీల్ చైర్లో ఉన్న కూతుర్ని చూశాడు. ముఖం బాగానే ఉంది, తన పోలికలు కనబడుతున్నాయి అనుకొని వీల్ చైర్ తండ్రి శవం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అరవింద మామగారి కాళ్ళకు నమస్కరించింది. స్ఫూర్తిని కూడా చెయ్యమన్నట్లుగా కళ్ళతో సంజ్ఞ చేసింది. వీల్ చైర్లో కొంచెం ముందుకు వంగి ఎడం చేత్తో కాళ్ళను తాకి కళ్ళకద్దుకుంది.
ఈ దృశ్యం చూసిన నిర్మల ఒక్కసారి గొల్లుమంది. ఆ ఏడుపుకు స్ఫూర్తి ఒక్కసారి భయపడింది. ఆమె కళ్ళల్లోని బెదురు చూసి వికాస్ విసుక్కున్నాడు. అంత పెద్దగా ఏడవాలా, పిల్ల జడుసుకుంది అంటూ. కొడుకు అన్న మాటలకు నిర్ఘాంతపోయింది నిర్మల. అక్కడ ఎక్కువసేపు ఉంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అని, అదీ కాక స్ఫూర్తికి ఇలాంటి వాతావరణం కొత్త. బెంబేలు పడిపోతుందని మెల్లిగా వీల్చైర్ తోసుకుంటూ బయటికి వచ్చింది. స్ఫూర్తిని కారులో కూర్చోపెట్టడానికి సహాయం చేయడానికి వచ్చాడు వికాస్. స్ఫూర్తి కారులో కూర్చోగానే డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ థ్యాంక్స్ అంది. థ్యాంక్స్ ఎందుకో అర్థం కాలేదు వికాస్కు. కారు వెళ్ళిపోగానే అమ్మలెక్కల గుసగుసలు మొదలు. ఎందుకొచ్చిందంటావు వదిన? ఇప్పుడు రావడం అవసరమా? అదేమిటి వదిన అలా అంటావు? ఎంతైనా పోయిన ఆయన ఆవిడకు మామగారు, పిల్లకు తాతగారు కదా. ఆఖరి దండం పెట్టడానికి వచ్చారు. సంస్కారం ఉన్న పిల్ల కాబట్టి ఈ ఇంటితో బంధుత్వాలు తెగిపోయినా వచ్చింది. అప్పుడు అనుకున్నాడు వికాస్, అవును అరవింద సంస్కారవంతురాలే. ఎంత కాదనుకున్నా ఆ పిల్ల తన కూతురే కదా. తన తండ్రి తాత మరి. పిల్లతో ఆఖరి నమస్కారం చేయించడానికి తీసుకొచ్చిందంటే గొప్ప విషయమే. తన నుంచి ఏమీ ఆశించలేదు కూడా. ఏమోలో అరవింద అంటే ఉన్న సాఫ్ట్ కార్నర్ తలుపు తట్టింది. నిర్మల కూడా అనుకోకుండా ఉండలేకపోయింది. ఎంత మంచి పిల్ల, అనవసరంగా చేజార్చుకున్నామేమో అని. ఏ వస్తువు కానీ మనిషి కానీ మన దగ్గర ఉన్నన్నాళ్ళు మనకు దాని విలువ తెలియదు. చేజారిపోయాక దాని విలువ తెలుస్తుంది. ఇంటికి రాగానే స్ఫూర్తికి స్నానం చేయించి తను కూడా తలారా స్నానం చేసింది. ఎంత వద్దనుకున్నా కొన్ని సాంప్రదాయాలు మనలో జీర్ణించుకుపోతాయి. స్నానాలయ్యాక జ్యోతిని తనకు కాఫీ, స్ఫూర్తికి పాలు తెమ్మని చెప్పింది. కాఫీ తాగాక కూతురికి విషయం చెప్పడానికి సంసిద్ధమయ్యింది. స్ఫూర్తి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మనం వెళ్ళింది మీ తాతగారింటికి. తాతగారంటే మీ నాన్న. గట్టిగా ఏడ్చిన ఆవిడ మీ నానమ్మ, అంటే మీ నాన్నగారి తల్లి. నువ్వు దండం పెట్టింది మీ తాతగారికి. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకే దండం పెట్టమన్నాను. నిన్ను వీల్చైర్లో తీసుకువచ్చారు కదా, ఆయన మీ నాన్నగారు. వాళ్ళందరూ ఈ ఊళ్ళోనే ఉంటారు. ఇన్నాళ్ళు నేను నీతో నిజం చెప్పలేదమ్మా. నువ్వు ఇలా పుట్టడం వాళ్ళకు ఇష్టం లేదు. అందుకే మనం అక్కడి నుంచి వచ్చేసాం, ఇక్కడ ఉంటున్నాం. కానీ ఇప్పుడు తాతగారు వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ ఆయన్ను ఇంకెప్పుడూ చూడలేం. అందుకని వెళ్ళాం. ఇష్టం లేకపోవడం అంటే ఏంటమ్మా? నేను ఇలా పుట్టడం నా తప్పు కాదు కదా. అవునమ్మా, ఇలా పుట్టడం నీ తప్పు కాదు. ఇష్టం లేకపోవడం అంటే చూడు, నీకు బెండకాయ కూర వద్దు అంటావు అంటే అది నీకు నచ్చలేదు. అదే ఇష్టం లేకపోవడం అంటే. బెండకాయ కూర నేను ఒకటేనా? నాన్నలకి ఇష్టం ఉండకపోతే పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరా అని ప్రశ్నించింది స్ఫూర్తి. ఈ ప్రశ్నకు సమాధానం అరవింద దగ్గర లేదు. బహుశా ఏ తల్లి దగ్గర ఉండదు. చిన్నపిల్ల నీకేం తెలియదు అని చాలామంది కొట్టిపారేస్తారు. కానీ వాళ్ళల్లో కూడా సూక్ష్మగ్రాహి ఉంటారని, అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండదని తెలియదు. అమ్మా, తాతగారిని మళ్ళీ చూడలేం అన్నావు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారా అని అడిగింది స్ఫూర్తి. తిరిగి రారమ్మా, చాలా దూరం కదా. మరి తాతగారితో నేనెప్పుడూ మాట్లాడలేదు కదా. పోనీ ఫోన్ చేసి మాట్లాడినా? అక్కడికి ఫోన్ వెళ్ళదమ్మా స్ఫూర్తి. అమ్మమ్మ తాతగారులతో ఫోన్లో మాట్లాడతాను కదా. అది ఇది ఒకటి కాదమ్మా. పోనీ నానమ్మతో మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. ఇంకొన్ని రోజులు పోయాక మాట్లాడదువు గాని. ఇంకా ఉంటే ఏం మాట్లాడుతుందో అని భయం పట్టుకుంది అరవిందకు. అందుకే ఇంకా నాకు పని ఉందమ్మా అంటూ అక్కడి నుంచి లేచింది. అమ్మ చెప్పిన సంగతులు అన్నీ అర్థం కాలేదు. ఎన్నో ప్రశ్నలు. అడిగితే అమ్మకు కోపం వస్తుందేమో. అమ్మ ఎప్పుడూ కోపగించుకోలేదు. కానీ అమ్మ ఎందుకో రోజులాగా లేదు. అందుకే ఇంకా ప్రశ్నలు వేసి అమ్మను విసిగించదలుచుకోలేదు. ఆ చిన్నారి లేత మనసులో ఏ విధమైన చెడు ముద్ర పడకూడదని అరవింద తాపత్రయం. కథ కొనసాగుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.